మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ నెలాఖరులోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి అజారుద్దీన్ పదవిని కోల్పోవలసి వస్తుంది. న్యాయ సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయినందున ఎమ్మెల్సీల పేర్లను ఆమోదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అటు రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. జూన్ 12న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభపై సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని కోరారు. ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న మహమ్మద్ అజారుద్దీన్ ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి ఈ నెల 30 నాటికి 6 నెలలు పూర్తి కానున్నాయి. ఈలోగా గవర్నర్ ఎమ్మెల్సీ నియామక దస్త్రంపై సంతకం చేయకుంటే అజారుద్దీన్ మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదముంది. ఈ క్రమంలోనే గవర్నర్ను కలిసి ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని సీఎం కోరారు. విద్యా వ్యవస్థ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లోక్ భవన్ కలిసి కార్యాచరణ సిద్దం చేయాలని గవర్నర్తో సమావేశంలో నిర్ణయించారు. డ్రగ్స్ కట్టడిపై ప్రభుత్వానికి గవర్నర్ పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందే సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, విద్యార్థులతో ప్రమాణ పత్రం తీసుకోవాలని శివప్రతాప్ శుక్లా సూచించారు. చదువు మాత్రమే కాకుండా డ్రగ్స్ తో కలిగే అనర్థాలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులతో సామూహిక ప్రమాణాలు చేయించాలని సూచించారు. మాదక ద్రవ్యాల కట్టడికి రాష్ట్ర స్థాయిలో చైతన్యం తీసుకురావడానికి జూన్ 12న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందులో విద్యార్థులకు, యువతకు డ్రగ్స్ రహిత సమాజ ప్రాముఖ్యాన్ని వివరించనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, ఉన్నత విద్యా ప్రమాణాల మెరుగుదలపైన గవర్నర్తో సమావేశంలో చర్చ జరిగింది. గవర్నర్ ప్రతిపాదనల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ సూచించిన విధంగా అడ్మిషన్ సమయంలోనే అఫిడవిట్లు తీసుకోవడం, విద్యార్థులతో ప్రమాణం చేయించడం వంటి అంశాలు తక్షణమే అమలు చేస్తామని సీఎం శివప్రతాప్ శుక్లాకు తెలిపారు.